హాయ్ కన్నయ్య, ఈరోజు మనం బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. అప్పట్లో భండాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన మనుషులను, దేవతలను, మునులను చాలా కష్టాలను పెట్టేవాడు. ఒకసారి భండాసురుడు ఆయన కొడుకులతో పాటు వెళ్ళి స్వర్గలోకానికి రాజు అయిన ఇంద్రుడిని ఓడించి స్వర్గలోకాన్ని గెలుచుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు విష్ణుమూర్తిని సహాయం చేయమని అడిగితే విష్ణుమూర్తి ఇలా చెప్తాడు: ఒక్క మహాశక్తి వల్లనే భండాసురుడు ఇంకా ఆయన పుత్రులు మరణిస్తారు. కాబట్టి మీరందరూ అమ్మవారిని పూజించండి అని చెప్తాడు. అప్పుడు అందరూ దేవతలు కలిసి చాలా రకాలుగా అమ్మవారిని పూజిస్తారు. అప్పుడు వాళ్లకు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా ప్రత్యక్షమవుతుంది. భండాసురుడిని నాశనం చేసి మీకు సహాయం చేస్తా అని దేవతలతో చెప్పి భండాసురుడిని చంపడానికి వెళ్తుంది. అప్పుడు భండాసురుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన రాక్షసులను త్రిపుర సుందరితో యుద్ధం చేయడానికి పంపిస్తాడు. అప్పుడు ఆ లలితామాత అందరినీ చంపేస్తుంది. ఇది చూసిన భండాసురుడు తన 30 మంది పుత్రులను పిలిచి జరిగిందంతా చెప్పి త్రిపుర సుందరితో యుద్ధం చేసి ఆమెని చంపేయమని చెప్తాడు. వాళ్ళు భండాసురుడిలాగానే చాలా శక్తివంతులు. వాళ్ళను ఓడించేవాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు అప్పటి వరకు. ఇది తెలుసుకొని ఆ లలితామాత తనలో నుండి 9 సంవత్సరాలు కలిగిన ఒక శక్తిని తయారు చేస్తుంది. ఆమెనే బాలా త్రిపుర సుందరి. ఆమెకు ఎప్పుడు కూడా 9 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది. లలితామాత ఆ బాలా త్రిపుర సుందరికి కావలసిన శక్తులు ఇంకా ఆయుధాలు ఇచ్చి యుద్ధానికి పంపిస్తుంది. బాలా త్రిపుర సుందరి భండాసుర పుత్రులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఒక్క అర్ధచంద్రాకార బాణంతో అందరినీ ఒకేసారి చంపేస్తుంది. ఇదంతా చూసి దేవతలు చాలా సంతోషిస్తారు. ఇలా భండాసురుడిని చంపడానికి లలితామాత బాలా త్రిపుర సుందరిగా వస్తుంది.